నిజంగా ఒక మొగుడు వల్ల కానీ ఒక పెళ్ళాం వల్ల కానీ నిజమైన భరించలేని బాధ ఉంటే విడిపోవడంలో అర్థం ఉందండి. కానీ ఆ పరిస్థితిని, అవతల మనిషిని చక్కదిద్దుకునే ఓర్పు సహనం మీలో ఉన్నా, ఆ అవకాశం ఏమాత్రం ఉన్నా కూడా మూడో చెప్పుడు మనిషి మాటలు విని ఒక బంధాన్ని తెంచుకుపోవడం అనేది చాలా తప్పండి. అది చాలా చాలా బాధాకరం. పడనీయకు ఏ పాడుకళ్ళు నీ బంధంపై, విడనీయకు నూరేళ్ల బంధాన్ని చెప్పుడు మాటలకై, ఒంటరయ్యాక రారెవరూ నీకు తోడై. మీరే ఒంటరిగా సొసైటీని ఫేస్ చేయాల్సింది. మీకు అప్పుడు సపోర్ట్ చేశారు చూడండి విడిపోమని, వాళ్ళు ఎవ్వరు మీకు తోడు రారు. వాళ్ళ జీవితాలు వాళ్ళకు ఉన్నాయి. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ ఆల్ అలోన్. మళ్ళీ చెప్తున్నానండి, మగవారికైనా ఆడవారికైనా, దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ టాక్సిక్ రిలేషన్షిప్ అండ్ స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్. ప్రతి బంధంలోనూ ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. ముడేస్తే గట్టిపడే బంధాన్ని తెంచేసి ఆనందించే రాబందులు ఉన్నారు మీ చుట్టూ. పారా హుషార్, గుర్తుపెట్టుకోండి ఆ విషయం. ఇలాంటి నిర్ణయాలు ఏది తీసుకునే ముందైనా డైరెక్ట్గా మీ పార్ట్నర్తో మాట్లాడండి. మధ్యలో ఏ వ్యక్తి లేకుండా, కనీసం మీ ఈగో కూడా మధ్యలో రాకూడదు. అవేమీ లేకుండా ఒకసారి మాట్లాడుకోండి. ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోండి. తెంచుకుపోవడం తేలిక, కానీ ఆ తర్వాత ఆ భారాన్ని మోసుకుంటూ తిరగడం ఉంది చూశారు, అది చాలా చాలా కష్టం. ఫాల్స్ డొమెస్టిక్ వైలెన్స్, డౌరీ హెరాస్మెంట్ కేసు, ఈ ప్రెషర్ తట్టుకోలేక బెంగళూరులో ఒక అతను సూసైడ్ చేసుకున్నాడంట. అప్పట్లో ఆడవాళ్లను మగవాళ్ల శారీరక, ఆర్థిక, మానసిక వేధింపుల నుంచి బయటపడేయడానికి, ఒక టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి బయటపడడానికి ఏర్పడ్డ డివోర్స్ యాక్ట్లు, హెరాస్మెంట్ యాక్ట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి మగవాళ్ల పాలిట శాపాలై కూర్చున్నాయి. రీసెంట్గా ఒక సుప్రీంకోర్టు నివేదిక ప్రకారం 6-8% ఆఫ్ ది కేసెస్లో, డైవర్స్ కేసెస్లో కేసు స్ట్రాంగ్ అవుతుందని, అలిమనీ ఎక్కువ అడగడానికి కుదురుతుందని చెప్పేసి డొమెస్టిక్ వైలెన్స్ని కానీ డౌరీ హెరాస్మెంట్ని కానీ యాడ్ చేస్తున్నారు అక్కడ. నిజంగా అది జరగకపోయినా కూడా దీనివల్ల ఏమవుతుంది, పోను అసలైన నిజమైన డొమెస్టిక్ వైలెన్స్ కేసులు కూడా వీక్ అవుతాయి కదా. తప్పు చేసిన ఏ మగవాడైనా ఏ ఆడదైనా కూడా శిక్ష పడాల్సిందే, దానికి తగ్గ మూల్యం చెల్లించాల్సిందే. ఈ డైవర్స్ కేసుల్లో ఏదైతే ఉంటాయో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద ఒరిజినల్ పార్టీస్, అంటే మొగుడు పెళ్ళాం కంటే కూడా వాళ్ళ సైడు వీళ్ళ సైడు సలహా ఇచ్చే సలహాదారులు ఉంటారు కదా మహానుభావులు, ఆ మహానుభావులతో లేకపోతే విడాకుల కేసులు పెట్టేటప్పుడు ఆ కోర్టు లాయర్స్ ఇది కూడా యాడ్ చేస్తే కేసు స్ట్రాంగ్గా ఉంటుందని రికమెండ్ చేస్తారు కదా, వాళ్ళ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అవుతాయి. ఆలోచించండి. జై హింద్.